Hello everyone, my name is Ravi Teja. I'm a functional wellness coach. So, ఈ వీడియోలో let's discuss the relation between stress and blood sugar. Okay, so I'll share my screen and I'll explain. Yeah, I hope it is visible. So, so let's see. అంటే how stress impacts your blood sugar values. Okay, సో బేసిక్గా స్ట్రెస్ హార్మోన్స్ అనేవి మన బ్లడ్ షుగర్ వాల్యూస్ని అరౌండ్ 20 to 30% పెంచుతాయి అనమాట. సో అంటే మీకు అందరికీ ఐడియా లేకపోతే ఎప్పుడైనా మన బ్లడ్ షుగర్ ఆర్ బ్లడ్ గ్లూకోజ్ రెండు ఒకటే. సో అది ఎక్కువ ఉన్నప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది మేబీ డయాబెటీస్ అవ్వచ్చు, ఓవర్ వెయిట్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఆర్థరైటిస్ అవ్వచ్చు, డిఫరెంట్ రీజన్స్కి. ఇప్పుడు బీపీ అవ్వచ్చు. సో డిఫరెంట్ రీజన్స్కి వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఈస్ హై బ్లడ్ గ్లూకోజ్. సో అది ఎప్పుడైతే స్ట్రెస్ పెరుగుతుందో ఆటోమేటిక్గా బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది అనమాట. సో అది ఓన్లీ మెంటల్ స్ట్రెస్ ఆర్ ఎమోషనల్ స్ట్రెస్ అవ్వకపోవచ్చు. సో ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైనా సరే మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అసలు దీని వెనకాల సైన్స్ ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే, సో ఎప్పుడైతే మీకు మీ బాడీలో స్ట్రెస్ పెరుగుతుందో, ఆ స్ట్రెస్ ఎలా పెరగచ్చు? మేబీ మీ వర్క్ వల్ల పెరగచ్చు, మేబీ మీ రిలేషన్షిప్స్ వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, ఫైనాన్సెస్ వల్ల. సో ఈ ఇష్యూస్ వల్ల ఎప్పుడైతే బాడీలో స్ట్రెస్ పెరుగుతుందో మన బ్రెయిన్లో కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ కార్టిజాల్ అనే ఒక హార్మోన్ ఏం చేస్తుందంటే ఆ లివర్కి ఒక సిగ్నల్ ఇస్తుంది. ఏంటది? ఏదైతే బ్లడ్ గ్లూకోజ్ ఉందో బాడీలో, అది స్టోర్ అయి ఉందో లివర్లో, అది రిలీజ్ చేయమని ఇస్తుంది. సో ఎప్పుడైతే బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుందో అది ఎప్పుడైతే లివర్ రిలీజ్ చేస్తుందో ఆటోమేటిక్గా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. సో దట్ విల్ ఇంపాక్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్. సో అంటే ఇది ఒక విషయస్ సైకిల్. ఎప్పుడైతే గ్లూకోజ్ పెరుగుతుందో ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్ని బ్లడ్లో ఉన్న సెల్లోకి పంపిస్తుంది. సో ఇన్సులిన్ ఒక ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది. ఎప్పుడైతే తగ్గుతుందో అగైన్ దట్ విల్ క్రియేట్ మోర్ స్ట్రెస్. అండ్ ఎప్పుడైతే మోర్ స్ట్రెస్ ఉంటుందో అగైన్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఓకేనా? సో దిస్ ఈస్ ద బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ బ్లడ్ షుగర్ ఎందుకు పెరుగుతుందని. సో మనకి చిన్న చిన్న వార్నింగ్ సైన్స్ అనేవి వీ కెన్ ఐడెంటిఫై, అంటే మన బాడీలో స్ట్రెస్ వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది అనేసి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ మనం డైట్తో సంబంధం లేకుండా మనం ర్యాండమ్గా ఏమన్నా మన బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకుంటే అవి జనరల్గా ఫ్లక్చుయేషన్స్లా ఉంటాయి. అప్పుడప్పుడు చాలా తక్కువ ఉండటం, అప్పుడప్పుడు ఎక్కువ ఉండటం. సో ఇట్లా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్లక్చుయేషన్స్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ చాలా ఎక్కువ గ్లూకోజ్ వాల్యూస్ ఉండటము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్. థర్డ్ థింగ్ ఈజ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ డీహైడ్రేషన్. సో ఎంత వాటర్ తాగినా మళ్ళీ తాగాలనిపించడము, లేదంటే ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళటము, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్. ఫోర్త్ థింగ్ ఈజ్ ఎనర్జీ చేంజెస్, లైక్ కాన్స్టెంట్గా ఒక ఎనర్జీ ఉండకపోవడం, ఫెటీగా, నీరసంగా ఉండటం, ఇరిటేషన్ రావటం, మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయలేకపోవటం. సో ఇవన్నీ కూడా మీ బాడీలో స్ట్రెస్ వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది అనేసి చెప్పే ఒక వార్నింగ్ సైన్స్ అనమాట. సో సో దీన్ని మేనేజ్ చేసుకోవడానికి చిన్న చిన్న టెక్నిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మెడిటేషన్ ఆబ్వియస్లీ. సో ఎర్లీ మార్నింగ్ ఒక 10 minutes టు స్టార్ట్ విత్ విల్ యాక్చువల్ ఇంక్రీజ్ సో మచ్, కైండ్ ఆఫ్ సో డిక్రీజ్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్. సెకండ్ థింగ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. సో వీక్ అంతా కాకపోయినా అట్లీస్ట్ 4 to 5 days వీక్లో ఒక 30 minutes ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏ ఫామ్లో అయినా అవ్వచ్చు. అది యోగా అవ్వచ్చు, మేబీ మీకు నచ్చిన స్పోర్ట్స్ అవ్వచ్చు, బేసిక్ వాకింగ్ అవ్వచ్చు. సో ఒక 30 minutes అట్లీస్ట్ 4 to 5 days per week విల్ హెల్ప్ దిస్. థర్డ్ థింగ్ ఈజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో డీప్ బ్రీతింగ్ అంటాం. అంటే దెర్ ఈస్ అ టెక్నిక్ కాల్డ్ 4-6-4. సో 4 seconds ఇన్హేల్ చేసుకోవడం, 6 seconds హోల్డ్ చేయడం, మళ్ళీ 4 seconds ఎక్సేల్ చేయడం. సో ఇలాంటి డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ వల్ల చాలా వరకు స్ట్రెస్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ స్లీప్ షెడ్యూల్. సో అంటే ఇక్కడ 2 things ఇంపార్టెంట్. ఒకటి, ఎన్ని గంటలు పడుకుంటున్నాం అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా అంత ఇంపార్టెంట్. అంటే ఒకే టైంకి పడుకోవడం, ఒకే టైంకి లేవడం, అది ఏం చేస్తుంది అంటే బాడీని ఒక కైండ్ ఆఫ్ రెగ్యులర్ సైకిల్స్లో పెడుతుంది. దట్ విల్ డిక్రీజ్ స్ట్రెస్ సో మచ్ ఇన్ అవర్ బాడీ. లాస్ట్ థింగ్ ఈజ్ ఆబ్వియస్లీ నేచర్ ఎక్స్పోజర్. సో మేబీ జాబ్స్ వల్ల, డిఫరెంట్ వర్క్స్ వల్ల మనం జనరల్గా ఇంట్లోనే ఉండి ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్లో ఉంటాం కాబట్టి, సో వీ నీడ్ టు ఎక్స్పోజ్ టు నేచర్, వాకింగ్కి వెళ్ళటం, డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేయడం. సో నేచర్ ఎక్స్పోజర్ ఉన్న స్ట్రెస్ తగ్గే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ సింపుల్ టెక్నిక్స్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ మేనేజ్ యువర్ స్ట్రెస్. సో ఒక రొటీన్ లాగా చెప్పాలి అంటే, మేబీ మార్నింగ్ ఒక 5 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక 10 minutes వాక్ చేయండి. అండ్ ఈవినింగ్ అట్లీస్ట్ 1-2 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్ మీ డిజిటల్ సన్సెట్ అంటే మీ ఫోన్ని పక్కకు పెట్టేయండి. ద బెస్ట్ థింగ్ ఈజ్ ఆబ్వియస్లీ టు రీడ్ ఎ బుక్
ఎవ్రీ డే బిఫోర్ బెడ్. సో దట్స్ వాట్ ఐ డూ. సో అట్లీస్ట్ ఒక 10-15 పేజెస్ మీకు నచ్చిన బుక్ ఏదైనా చదువుకోవడం ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ ఫోన్, దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ సో మచ్ టు రెడ్యూస్ ద స్ట్రెస్. అండ్ వీక్లీ ఏమన్నా ఏం చేయాలి అంటే షెడ్యూల్ 4 to 5 days ఫర్ ఎక్సర్సైజ్ యాజ్ ఐ టోల్డ్. అండ్ మంత్లీ ఒకసారైనా గో టు ట్రావెల్, గో టు డిఫరెంట్ ప్లేసెస్, యునో లైక్ డోంట్ స్టే ద సేమ్ ప్లేస్ ఎవ్రీ డే. Visit different places, and this could be a simple routine that you can follow to reduce your stress అనమాట. సో కీ టేక్అవేస్ ఏంటి ఈ వీడియోలో అంటే, ఫస్ట్ థింగ్ ఈస్ స్ట్రెస్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ యువర్ బ్లడ్ షుగర్. సో చాలా మంది ఓన్లీ ఫుడ్ ద్వారానే బ్లడ్ షుగర్ పెరుగుతుంది, ఓన్లీ మన మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఓన్లీ దాని వల్లే పెరుగుతుంటే నో, స్ట్రెస్ యాక్చువల్లీ ఇంపాక్ట్స్ అవర్ బ్లడ్ షుగర్. సెకండ్ కీ టేక్అవే ఏంటంటే ఫోకస్ ఆన్ హోలిస్టిక్ లైఫ్ స్టైల్. అంటే ఏంటి, మీ స్లీప్ మీద ఫోకస్ చేయండి, మీ మెడిటేషన్ మీద, మీ ఫుడ్ మీద, ఫిజికల్ యాక్టివిటీ మీద. సో హోలిస్టిక్ అన్ని పిల్లర్స్ ఆఫ్ హెల్త్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఈస్ కన్సిస్టెన్సీ. అంటే కన్సిస్టెంట్గా స్మాల్ హ్యాబిట్స్, నేను చెప్పిన రొటీన్స్ కానీ, నేను చెప్పిన టెక్నిక్స్ కానీ చిన్న చిన్నవి, చాలా తక్కువ టైం పడతాయి, బట్ అవి కన్సిస్టెంట్గా మీరు చేయగలిగితే ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ టు రెడ్యూస్, అండ్ ఆటోమేటిక్గా మీ బ్లడ్ షుగర్ కూడా తగ్గుతుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ కమ్ అప్ విత్ ఎ న్యూ టాపిక్.